హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాయణ. ఈరోజు మన నారాయణ ఆర్ట్స్లో ఒక కోతి బొమ్మ ఎలా గీయాలో ఒక రఫ్ స్కెచ్లో చూపిస్తాను అన్నమాట. చూస్తున్నారా? అయితే ఫస్ట్ ఒక రౌండ్ తీసుకున్న తర్వాత ఆ రౌండ్ని హైలైట్ చేసుకుంటూ జాగ్రత్తగా కళ్ళు కింద అక్కడ మూతి కింద ఎలా కనిపిస్తుందో నీట్గా ప్రజెంట్ చేస్తాను అన్నమాట. చూడండి, మీకు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తున్న దానికి లైట్గా పెన్సిల్ షేడింగ్తో నీట్గా చూపిస్తాను అన్నమాట. ఎందుకంటే కనుక ఒక పెన్సిల్ షేడింగ్ అనేది నీట్గా కనిపించాలి, అలాగే ఆ లైన్స్ కూడా కరెక్ట్గా కనిపించాలనే ఉద్దేశంతో దాన్ని ప్రజెంట్ చేస్తాను అన్నమాట. చూస్తున్నారా? ఒక చెయ్య అంటే ఒక హ్యాండ్ అనేది ఎలా కనిపిస్తుంది, ఆ కోతి యొక్క హ్యాండ్ అనేది ఎంత పొడవుగా కనిపిస్తుంది, అలా ఉంటుంది అనేది లైట్గా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. అయితే అది ఒక కొమ్మకు పట్టుకుని ఉంటే కనుక అలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక హ్యాండ్తో ఎలాడుతున్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అక్కడ హ్యాండ్ అనేది జాగ్రత్తగా పట్టుకున్నట్టు, దానికి ఒక కొమ్మ కనిపిస్తున్నట్టు, తీగల మీద ఎలాడుతున్నట్టుగా చూపించాను అనమాట. చూడండి నీట్గా కనిపిస్తున్నారా? ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఒక కాలు పైకి పెట్టి ఒక కాలు కిందకి వేలాడుతున్నప్పుడు దాని యొక్క మూమెంట్ అనేది ఎలా కనిపిస్తుంది, అలాగే దాని తోక అనేది ఎలా ఉంటుంది అనేది ఒక కార్టూన్ టైప్లో నీట్గా ఒక కోతి యొక్క బొమ్మను గీస్తుంది అనమాట. చూస్తున్నారా? ఇది సింపుల్ టెక్నిక్లో నీట్గా ప్రజెంట్ చేయడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ అనేది చేస్తున్నాం. మరి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్ని ఎలా గీయాలో మన నారాయణ ఆర్ట్స్లో స్టెప్ బై స్టెప్ నీట్గా మెన్ లైన్తో ఎలా చేయాలో ఈజీ మెథడ్లో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ కోతి యొక్క మొహాన్ని ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, ఫస్ట్ కళ్ళు చేసుకుని తర్వాత ఒక వి ఆకార టైప్లో లాగుతుంది అన్నమాట. తర్వాత హెయిర్ టైప్లో లాగి ఇక్కడ మూతిని అంటే కోతి యొక్క మూతి అనేది ఎలా కనిపిస్తుందో నీట్గా ప్రజెంట్ చేయవలసిందో అదంతా చూపిస్తుంది అన్నమాట. చూడండి, చెవి కానీ ఇవన్నీ కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఇలా ప్రజెంట్ చేసిన తర్వాత నీట్గా మూతితో పాటు అన్నీ జాగ్రత్తగా సెట్ చేసి హెయిర్ స్టైల్ అంటే దాని యొక్క హెయిర్ అనేది ఎలా కనిపిస్తుంది, అలాగే దాని యొక్క హ్యాండ్ అంటే ఒక హ్యాండ్తో నీట్గా ఏలాడుతున్నట్టుగా కనిపించే విధంగా నీట్ స్ట్రోక్స్తో చేస్తుందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అది కూడా మార్కర్తో సింగిల్ స్ట్రోక్స్ చేస్తుందన్నమాట. చూస్తున్నారా? ఇలా నీట్గా చేసిన తర్వాత అక్కడ వెనకాల కనిపించేటువంటి ఒక ఆ తోక అనేది ఎలా కనిపిస్తుంది, అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండో లెగ్ అంటే రెండో కాలు అనేది ఎలా కనిపిస్తుంది, అక్కడ ఉండేటువంటి ఏళ్ళు కానీ కాలు యొక్క పాదాలు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయనేది సింగిల్ లైన్స్తో చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఇదంతా మనం పెన్నుతో అంటే మార్కర్తో కానీ పెన్నుతో కానీ నీట్గా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ చేస్తున్నమాట. చూస్తున్నారండి? ఇలా నీట్గా ప్రజెంట్ చేయడంతో మన డయాగ్రామ్ అనేది హైలైట్గా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఈజీ మెథడ్లో ప్రయారిటీ ఇస్తానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ డయాగ్రామ్ అనేది అందంగా కనిపించడం కోసం ఇలా ప్రజెంట్ చేసామన్నమాట. చూస్తున్నారా? ఎలా కనిపిస్తున్నటువంటి చెట్టు కొమ్మ కానీ ఆ కొమ్మకి ఆకులు కానీ ఇవన్నిటిని నీట్గా ప్రజెంట్ చేస్తున్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఎలా ఉన్నటువంటి కోతికి షేడింగ్స్ అంటే మనం అనుకున్న షేడింగ్స్ ఎలా కనిపిస్తాయి అనేది నీట్గా మార్కర్తో సన్నపాటి మార్కుతో ఏం చేస్తామంటే దాన్ని హైలైట్ చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా హైలైట్ చేసుకుంటూ మన డయాగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాం అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చిన్న కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ వీడియో చూసి బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.